వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు మూవీ రిలీజ్ అయిన ప్రీమియర్ షోలో నుంచే మంచి పాజిటివ్ టాక్ని అందుకుంటుంది. అలాగే ప్రతి ఒక్కరూ ఈ సినిమా చాలా అంటే చాలా బాగుంది, వరుణ్ తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వచ్చు అని చాలా మంచి పబ్లిక్ టాక్ అయితే వస్తుంది. మరి ఇలాంటి మంచి పాజిటివ్ టాక్తో వచ్చిన ఈ సినిమాకి ప్రీమియర్ షోలో నుంచి అలాగే మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉంది, అలాగే ఈ సినిమాకి మొదటి రోజు ఎంత ఆక్యుపెన్సీ నమోదవుతుంది అనేటువంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నాదో చిన్న రిక్వెస్ట్, ఇటువంటి బడ్జెట్ అండ్ కలెక్షన్ వీడియోస్ డైలీ వస్తాయి. సో మీరు ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, లైక్ చేస్తే మీలా ఇంకో 10 మందికి వీడియో రీచ్ అవుతుందని ఒక చిన్న హోప్. ఇక మన టాపిక్లోకి వెళ్తే, వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే భారీగా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. దీంతో ఈ సినిమాకి మొదటి రోజుకు గాను మనం ఇప్పటి వరకు ట్రాక్ చేసిన చాలా థియేటర్స్లో 60 to 80% ఆక్యుపెన్సీ నమోదైంది. అలాగే ప్రీమియర్స్తో కలుపుకొని ఈ సినిమా మొదటి రోజుకు గాను కొంచెం అటు ఇటుగా 8 కోట్ల నుండి 9 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అండ్ అలాగే ఈ సినిమాకి ఎలాగో పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి రేపు ఎల్లుండి సెకండ్ సాటర్డే అండ్ సండే కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి ఓపెనింగ్స్ అయితే కలుగుతాయి. మేబీ వరుణ్ తేజ్ కి ఇది ఫిదా తర్వాత 100 CR మూవీ అవ్వచ్చు. మనం చూసుకున్నట్లయితే పాస్ట్ లో తొలి ప్రేమ 45 కోట్లు కలెక్ట్ చేసింది, ఫిదా 92 కోట్లు కలెక్ట్ చేసింది, F3 93 కోట్లు కలెక్ట్ చేసింది, F2 132 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే జనరల్ గా వీటన్నిటిలోనూ తొలి ప్రేమ క్రెడిట్స్ మాత్రమే వరుణ్ తేజ్ కి వస్తాయి. ఎందుకంటే ఫిదా క్రెడిట్స్ అన్ని సాయి పల్లవి అండ్ శేఖర్ కమ్లా మీదకి దొబ్బేశారు. ఇంకా F2 F3లలో హై కాస్టింగ్ ఉంది కాబట్టి సపోర్ట్ చేయదు. మేబీ వరుణ్ తేజ్ 100 CR కొట్టబోయే ఫస్ట్ మూవీ ఇది అవ్వచ్చు జనరల్ గా ఉన్న పబ్లిక్ టాక్ చూస్తుంటే. అండ్ రివ్యూస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ పాజిటివ్ రివ్యూసే వచ్చాయి. చూద్దాం వీకెండ్ కల్లా ఎంత కలెక్ట్ చేస్తుందో. ఇదైతే జస్ట్ ఎస్టిమేషన్ వీడియో. సో రేపు ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ అన్ని కలుపుకొని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. డే 1 కాదు, ఈ మూవీ థియేటర్లోంచి వెళ్ళిపోయే వరకు డే వైజ్ గా ప్రతిరోజు ఏ ఏరియాలో ఎంత కలెక్ట్ చేసింది, ఎంత ఆక్యుపెన్సీ ఉంది అనేది చెప్తా. సో ప్రతిరోజు కలెక్షన్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.